శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమ. 965 నామము బాల, 2 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బాలాయ నమ అని చెప్పాలి. బాల రూపంలో ఉండున్నది. బాలల రూపంలో అమ్మవారు ఉంటుందనే విషయాన్ని ఈ నామాన్ని బట్టి గ్రహించాలి. 2 సంవత్సరముల నుండి 10 సంవత్సరముల దాకా ఉండే బాలికలను బాలలు అంటారు. వీరిలో 9 సంవత్సరాల వయసు గల వారిని ప్రత్యేకంగా దుర్గా అనే పేరుతో కూడా పిలుస్తారు. నవవర్షద్ భవద్ బాల, ఈ నామము బాలకృష్ణునికి సంబంధించినదిగా కూడా చెప్పుకోవచ్చు. లీలా వినోదిని అనే నామము దీని తర్వాత రాబోతుంది. శబ్ద బ్రహ్మ సృష్టి ఆవిర్భావానికి ముందుగా అంటే ప్రథమావతారంగా వ్యక్తమైన అమ్మవారే బాల త్రిపుర సుందరి. ఆకాశము, చోటు, కదలిక కదిలించినది. ఈ 4 లీనమైన స్థితి బాల అనే పేరుతో వ్యవహరిస్తారు. ఈ బాల సుచితమైన దాన్ని ఆంగ్లంలో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిసిటీ అని అనువాదం చేసుకున్నారు కొందరు. దీని యొక్క వివిధ రూపాలే ప్రాణం, విద్యుత్, అర్థమవడం, తెలివి మొదలైనవిగా చెబుతారు. 9 సంవత్సరముల వయసు గల బాలాదేవి మంత్రానికి కూడా 9 బీజాక్షరాలు ఉంటాయి. ఆ 9 బీజాక్షరాలను ఈ క్రింద తెలిపిన విధంగా యంత్రనిషిద్ధం చేసి పూజిస్తే సరస్వతి అనుగ్రహ ప్రాప్తి, సర్వకళాభినివేశము, మంగళప్రదమైన మోక్ష ప్రాప్తి కూడా కలుగుతాయి. మంత్రము ఐం క్లీం సోహో, సోహో క్లీం ఐం, ఐం క్లీం సోహో. పై బీజాక్షరాలు చెప్పి ఈ బాల త్రిపుర సుందరినాయ నమః అని జపించాలి. ప్రథమ భాగంలోని 74వ నామ వివరణ కూడా ఇక్కడ చదువుకుంటే మరిన్ని విశేషాలు తెలుస్తాయి. 1 బాలల రూపంలో ఉండున్నది, 2 బాలకృష్ణుని రూపంలో ఉండున్నది, 3 బాల త్రిపుర సుందరి స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. 966 నామము లీలా వినోదిని, 6 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు లీలా వినోదినియాయ నమః అని చెప్పాలి. లీలలయందు వినోదిని వినోదించున్నది. జగత్తులో జరిగేవన్నీ మనకు ఎలా అనిపించినా అమ్మవారికి మాత్రం అవన్నీ లీలాప్రయమే, క్రీడాప్రయమే. పిల్లలు ఆడుకునేటప్పుడు క్రింద పడుతూ ఉంటారు, దెబ్బలు తింటూ ఉంటారు, అయినా మళ్ళీ లేస్తూ ఉంటారు, కొట్టుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. ఈ పనులు వాళ్లకు ఆటలే లేదా క్రీడలే కానీ బాధ్యతలు, బంధాలు కాదు. బాలకృష్ణుడు కూడా ఎన్నో ఆటలు ఆడుకుంటూనే ఎన్నో పనులు చేశాడు. అవన్నీ బాధ్యతలు కాదు, లీలలు అని చెప్పుకుంటాం. అలాగే ప్రపంచంలో జరిగే పనులన్నీ అమ్మవారికి అలాంటి లీలలుగానే ఉంటాయి. అవి ఎలా జరిగినా వాటిని చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు మనం ఆశించింది జరగకపోతే మనకు ఖేదం కలుగుతుంది. అదే ఇంకొకరికి వారు ఆశించినది జరిగితే వారికి మోదం కలుగుతుంది. కానీ పైనుండి రెంటిని చూసి అమ్మవారికి వినోదంగానే ఉంటుందని ఒక సినీ కవి ఒకరికి ఖేదం, ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం అన్నాడు. అంతిమంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీ డోంట్ నో ద అల్టిమేట్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్. మనం ఆశించినది జరిగితే ముందు ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని మనకు తెలియదు. ఆవిడకు తెలుసు. అందుకని మనకు జరగకుండా ఉండడమే మంచిదని మన ఖేదాన్ని చూసి వినోదించింది. ఇంకొకరికి అది జరగడం మంచికే దారి తీస్తుందని ఆవిడకు తెలుసు. అందుకని వారి మోదాన్ని చూసి కూడా వినోదించింది. సృష్టి, స్థితి, లయ, తిరోధన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు వాటిని లీలలుగానే వినోదిస్తుంది. కాబట్టి అమ్మవారు లీలా వినోదిని. పసిపిల్లవాడు పక్కలో పడుకొని కాళ్ళు చేతులు ఆడిస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంటాడు. ఇలా ఒక ఆట ఆడుకోవాలని ఉద్దేశం, మోటివ్ కూడా ఉండదు. అలాగే ఉద్దేశరహితంగా అవలీలప్రయంగా జరిగే అమ్మవారి కదలికల వల్ల ఈ సమస్త సృష్టి ప్రక్రియ క్రీడాప్రయంగా జరిగిపోతుంది. ఇలాగే జీవితం లీలా వినోదంగా ఉండే వాళ్ళలో బాలాదేవి పనిచేస్తుంది. మన నవ్వులో ఇంటెన్షన్ ఉంటుంది. పిల్లవాని నవ్వులో లోపలి ఆనందానికి ఇంటెన్షన్ ఉంటుంది. లోపలి ఆనందానికి నవ్వు ఎక్స్టెన్షన్గా ఉండేవాళ్ళు దేనికి నిస్పృహ చెందరు, దేనికి బాధపడరు. పరిపూర్ణ ప్రాణశక్తి ప్రసారానికి తగ్గిన అర్హత పొందిన వాహికులు అవుతారు.
సాధారణంగా లౌక్యుల నవ్వు లోపలి అవసరానికి ఎక్స్టెన్షన్గా ఉంటుంది. మనసు దుఃఖక్రాంతమై ఉంటే బాలకృష్ణుని లీలలు చదువుకున్నా వింటున్నా ఆ దుఃఖం పోతుంది. దీని విక్రియ ప్రతియోగం అంటారు. వికార పెడుతూ ఉంటే వక్క వేసుకున్నట్లు అన్నమాట. 1 లీలాయందు వినోదిని, 2 అన్ని కృత్యాలను లీలాప్రాయంగా చేయించు వినోదించుచున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.